హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, వాట్సాప్కి రీసెంట్గా ఒక కొత్త అప్డేట్ అనేటువంటిది వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఇంపార్టెంట్ కొత్త ఫీచర్ని యాడ్ చేశారనమాట. సో ఆ ఫీచర్ వచ్చేటప్పటికి వ్యూ వన్స్, దీన్నే వీళ్ళు ఎక్స్పైరింగ్ మీడియా అని చెప్పేసి కూడా అంటారు. సో ఈ వ్యూ వన్స్ ఫీచర్ అంటే ఏంటి? సో నార్మల్గా మనం వాట్సాప్ని వాడి వేరే యూజర్స్ కానివ్వండి, అలాగే గ్రూప్స్లో కానివ్వండి మీడియాని పంపిస్తుంటాం. మీడియా అంటే ఇక్కడ ఇమేజెస్ అలాగే వీడియోస్ అని చెప్పేసి అర్థము. సో ఈ మీడియాని పంపించేటప్పుడు మనం ఈ వ్యూ వన్స్ని కనుక ఎనేబుల్ చేసినట్లయితే మనం ఎవరికైతే ఈ మీడియాని పంపిస్తున్నామో ఆ పర్టికులర్ యూజర్ ఆ మీడియాని ఒకసారి మాత్రమే చూడగలడనమాట. అంటే ఆ యూజర్ ఆ పర్టికులర్ ఇమేజ్ని కానివ్వండి, వీడియోని కానివ్వండి ఒకసారి ఓపెన్ చేసి చూసాడు అనుకోండి, దాని తర్వాత ఆ వీడియో లేకపోతే ఇమేజ్ ఆటోమేటిక్గా డిజపేర్ అయిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది ఆయన చాట్ బాక్స్ నుంచి. కాకపోతే ఈ ఫీచర్ వచ్చేసేటప్పటికి ప్రస్తుతానికి ఓన్లీ బీటా యూజర్స్కి మాత్రమే అవైలబుల్ ఉంది. అది త్వరలోనే నార్మల్ యూజర్స్ కూడా అవైలబిలిటీలోకి వచ్చేసింది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ ఫీచర్ని ఎలా వాడాలో చూద్దాము. యాక్చువల్గా ఈ ఫీచర్ వచ్చేటప్పటికి వాట్సాప్ లేటెస్ట్ బీటా వర్షన్ 2.21.14.3లో వచ్చింది అనమాట. ఒకవేళ మీరు బీటా వర్షన్ కనుక వాడుతున్నట్లయితే డైరెక్ట్గా ఈ ఫీచర్ని వాడుకోవచ్చు. ఈ ఫీచర్ని వాడాలంటే సో ఈ ఫీచర్ని మీరు స్పెసిఫిక్గా ఎనేబుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్గా ఈ ఫీచర్ని అయితే వాడుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్నటువంటి ఈ ఫోన్లో వాట్సాప్ బీటా వర్షన్ ఉందన్నమాట. ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి వర్షన్ చెక్ చేద్దాము. సెట్టింగ్స్లోకి వచ్చాను. సెట్టింగ్స్లో హెల్ప్ అలాగే యాప్ ఇన్ఫోలో కనుక వెళ్ళి చూసినట్లయితే 2.21.14.3. సో ఇది లేటెస్ట్ బీటా వర్షన్ అనమాట. సో ఈ వర్షన్ లో V1 ఫీచర్ అనేటువంటిది వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ V1 ఫీచర్ ని ఎలా వాడాలో చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా, రెండు ఫోన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసేటప్పటికి నా ప్రైమరీ నెంబర్, దీంట్లో వాట్సాప్ బీటా వర్షన్ ఉంది. ఇది వచ్చేసేటప్పటికి సెకండరీ నెంబర్ అనమాట, దీంట్లో వాట్సాప్ నార్మల్ వెర్షన్ ఉంది, అంటే బీటా వర్షన్ అయితే కాదు. ఇప్పుడు మనం ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి మీడియాని V1 ఫీచర్ని వాడి పంపిద్దాం అనమాట. ఇందా చెప్పుకున్నట్లు V1 ఫీచర్ని డైరెక్ట్గా వాడొచ్చు అనమాట. మనం ఎలాంటి ప్రాపర్టీని ఎనేబుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఈ నెంబర్కి ఒక ఫోటోని అయితే పంపిద్దాము. సో గ్యాలరీలో ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి 1 అని చెప్పేసి చూపిస్తుంది. ఇది V1 కి సంబంధించినటువంటి ఆప్షన్ అనమాట. మనం ఇప్పుడు పంపిస్తున్నటువంటి ఫోటోకి V1 ని ఎనేబుల్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేశాను. చూడండి, ఫోటో సెట్ టు V1, అంటే ఈ ఫోటోకి ఇప్పుడు V1 ఎనేబుల్ అయిపోయింది. అంటే ఈ ఫోటోని మనం ఇప్పుడు ఎవరికైతే పంపిస్తామో ఆ యూజర్ ఈ ఫోటోని ఒకసారి మాత్రమే చూడగలడు. ఇక్కడ నేను సెండ్ చేస్తున్నాను, సెండ్. సో చూడండి, ఇక్కడికి ఫోటో అనేటువంటిది వచ్చేసింది. సో ఇక్కడ సెంటర్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫోటో అని చెప్పి చూపిస్తుంది, 1 అని చెప్పి చూపిస్తుంది. నార్మల్గా V1 సెట్ చేసినటువంటి మీడియాకి సంబంధించినటువంటి ప్రివ్యూస్ ఇక్కడ మనకు కనబడవు. అందుకని ఇక్కడ చూడండి ఓన్లీ ఫోటోని మాత్రమే చెప్తుంది, 1 అని చెప్పి చూపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఈ మీడియా వచ్చేటప్పటికి V1 అని చెప్పేసి అర్థం. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్ఫోలోకి వెళ్ళి కనుక చెక్ చేసుకున్నట్లయితే డెలివర్డ్ సీన్, ఈ రెండు ఆప్షన్స్ పాతవే. ఇక్కడ మనకి కొత్తగా ఓపెన్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ యాడ్ అయింది. ఎప్పుడైతే ఆ యూజర్ ఆ మీడియాని ఓపెన్ చేస్తాడో దానికి సంబంధించినటువంటి స్టేటస్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ సెకండ్ నెంబర్ దగ్గరకు వద్దాము. సో ఇక్కడ మెసేజ్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఫోటో అని చెప్పి చూపిస్తుంది, అలాగే ఇక్కడ 1 అని చెప్పి చూపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫోటోని యూజర్ ఒకసారి మాత్రమే చూడగలడు, అంటే V1 ఎనేబుల్ చేసి ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఎలాంటి ప్రివ్యూ అయితే కనబడదు, ఫోటో అని చెప్పి చెప్తుంది అంతే. సో ఈ ఫోటోని చూడాలంటే సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి ఫోటో అనేటువంటిది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి 1 ఆప్షన్ కనబడుతుంది చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే దిస్ ఫోటో ఈజ్ సెట్ టు V1, ఈ ఫోటోని యూజర్ ఒకసారి మాత్రమే చూడగలడు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోటో నుంచి బ్యాక్ వచ్చినట్లయితే ఈ ఫోటో ఆటోమేటిక్గా ఈ చార్ట్ నుంచి డిజేపర్ అయిపోతుంది. సో బ్యాక్ వస్తున్నాను, చూడండి ఓపెన్ అని చెప్పేసి స్టేటస్ మారిపోయింది. సో మళ్ళీ దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కుదరదు, ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ ఓపెన్ చేసాము. ఇక్కడ కూడా స్టేటస్ వచ్చేసరికి ఓపెన్ అని చెప్పి చూపిస్తుంది. సెలెక్ట్ చేసి ఇన్ఫోలోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి డెలివర్డ్, సీన్ అలాగే ఓపెన్, ఈ మూడింటికి సంబంధించినటువంటి స్టేటస్ ఇక్కడ మనకి కనబడుతుంది. సో ఇదే విధంగా ఏంటంటే మనం వీడియో కూడా V1 ని ఎనేబుల్ చేయొచ్చు. సో అది కూడా ట్రై చేద్దాము. ఇక్కడ నేను మళ్ళీ గ్యాలరీలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ చూడండి V1 ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో సెట్ టు V1, సెండ్. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేటప్పటికి యూజర్కి వచ్చేస్తుంది. సో చూడండి ఈసారి వీడియో కాబట్టి వీడియో అని చెప్పి చూపిస్తుంది, అలాగే 1 అని చెప్పి చూపిస్తుంది, అంటే ఈ వీడియోకి V1 ఎనేబుల్ చేసింది, అంటే ఈ పర్సన్ ఈ వీడియోని ఒకసారి మాత్రమే చూడగలడు. సో లెట్స్ ఓపెన్ వీడియో. సో చూడండి బ్యాక్. సో చూడండి ఓపెన్ అని చెప్పేసి స్టేటస్ మారిపోయింది, అలాగే ఇక్కడ కూడా ఓపెన్ అని చెప్పేసి స్టేటస్ మారిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే వేరే యూజర్కి పంపించేటటువంటి మీడియాకి V1 ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే
ఫార్వర్డ్ చేసేటటువంటి మీడియాకి అయితే మటుకు మనం V1ని ఎనేబుల్ చేసుకోలేము. ఆ విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి కాకుండా ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి. అవేంది ఇప్పుడు చూద్దాము. వాళ్ళ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇఫ్ డిజేబుల్ రీడ్ రిసిప్ట్స్. నార్మల్ గా మనలో కొంతమంది రీడ్ రిసిప్ట్స్ ని డిజేబుల్ చేస్తూ ఉంటారు కదా. సో రీడ్ రిసిప్ట్స్ ని డిజేబుల్ చేస్తే ఏమవుతుంది, అవతల పర్సన్ మనకి ఏదైనా మెసేజ్ పంపించినట్లయితే అతనికి మనం ఆ మెసేజ్ని రీడ్ చేసామో లేదో తెలియదు, అలాగే మన మెసేజ్ని అవతల పర్సన్ రీడ్ చేసాడో లేదో మనకు తెలియదు అనమాట. బట్ V1లో అది డిఫరెంట్గా పనిచేస్తుంది. మనం రీడ్ రిసిప్ట్స్ని డిజేబుల్ చేసినా కానీ అవతల పర్సన్కి మనము అతను పంపించినటువంటి V1s ఇమేజెస్ని చూసామో లేదో తెలిసిపోతుంది. బట్ మనం పంపించినటువంటి మెసేజ్ అవతల యూజర్ చూసాడో లేదో తెలియదు అనమాట. ఆ విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అదే గ్రూప్స్లో వచ్చేటప్పటికి వేరే యూజర్స్ మనం పంపించినటువంటి మీడియాని చూసారో లేదో తెలిసిపోతుంది అనమాట. అలాగే తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి మనం పంపించినటువంటి ఫొటోస్ని రెసిపియంట్ స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అతను స్క్రీన్ షాట్ తీసినా కానీ వీడియోని క్యాప్చర్ చేసినా కానీ మనకి ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి మన ఇమేజెస్ని వీడియోస్ని గ్రూప్స్కి పంపించేటప్పుడు కూడా V1ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఇదే విధంగా పనిచేసేది. అలాగే తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి కామన్ గ్రూప్స్లో ఉన్నటువంటి బ్లాక్డ్ కాంటాక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనం పంపించినటువంటి V1s ఫొటోస్ అలాగే వీడియోస్ని చూడొచ్చు అనమాట. బట్ ఏంటంటే వాళ్ళు మనతో చాట్ చేయలేరు. అలాగే తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి మనం V1s ఎనేబుల్ చేసినటువంటి ఇమేజెస్ అలాగే వీడియోస్ని V1s ఫీచర్ లేనటువంటి యూజర్కి పంపించినా కానీ అక్కడ V1s ఫీచర్ అనేటువంటిది పనిచేస్తుంది. ఇందాక మనం చేసింది అదే. ఇక్కడ మనం ఏం చేసాం, వాట్సాప్ బీటా వెర్షన్ నుంచి వాట్సాప్ నార్మల్ వెర్షన్కి V1s ఎనేబుల్ చేసినటువంటి ఇమేజెస్ని వీడియోస్ని పంపించాము. మనం ఇందాక ఎప్పుడైతే ఫోటోని వీడియోని ఓపెన్ చేసామో దాని తర్వాత ఆటోమేటిక్గా ఫోటో అలాగే వీడియో అనేటువంటివి డిజపేర్ అయిపోయినాయి. దీని అర్థం ఏంటంటే ఎవరైతే మీడియాని పంపిస్తారో వాళ్ళ వాట్సాప్లో ఈ V1s ఫీచర్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే వాట్సాప్లో V1s ఫీచర్ అనేటువంటిది పనిచేస్తుంది. ఈ ఫీచర్ మనకి ఎంతవరకు ఉపయోగపడుద్ది అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.